తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల అభ్యర్థి పాల్వాయి శ్రవంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాధాన్యత తగ్గించి కోమటిరెడ్డికి టికెట్ ఇవ్వడంతో మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నా దగ్గర ఇప్పుడు కమిటీ లిస్ట్ లేదు, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు పంపిస్తాను అని నేను ఆయనకు మాట్లాడిన కొద్ది గంటల్లోనే కమిటీలు అనౌన్స్ చేసినారు, కమిటీలకు వాళ్ళు ఆర్డర్ కాపీ ఇచ్చినారని చెప్పి తెలిసింది. ఆ విషయాన్ని నేను తీవ్రంగా తప్పుపట్టినాను, ఖండించినాను. అదే విషయంలో మేము దీన్ని ఏఐసిసి సెక్రటరీలు బోసరాజు గారికి ఠాక్రే గారికి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ విషయంలో బోసరాజు గారు కూడా చాలా క్లారిటీతో చెప్పినారు. ఒక ప్రొసీజర్ ఏదైతే ఫాలో కావాలో అది ఫాలో కావాల్సిన అవసరం ఉంది అని వారు చెప్పినారు. దీన్ని అతి తొందరలో సార్ట్అవుట్ చేస్తామన్న హామీ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో నీది టికెట్ నాది టికెట్ అని కాదు కొట్లాడికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మొన్న బై ఎలక్షన్లలో చూసినాం, మనం ఎవరినైతే సీనియర్ నాయకుడు మనందరికీ అండదండ ఉండి కాంగ్రెస్ పార్టీని బతికిస్తారనుకోని రాజగోపాల్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి పెద్ద మెజారిటీతో గెలిపించినామో వారు పార్టీలో కనీసం బూత్ స్థాయిలో కూడా కార్యకర్తను వదిలిపెట్టకుండా పార్టీని దాదాపు ఖాళీ చేసి తీసుకుపోయాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మీ అందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటే ఎన్ని ప్రలోభాలకు ఎంత డబ్బు తీసుకొచ్చినా గానీ మీరందరూ అంతే పటిష్టంగా నేను కాంగ్రెస్ వాదిని అని చెప్పి ఈరోజు ఈ పార్టీలో మిగిలిన వాళ్ళు మీరందరూ ఏది ఉన్నా గానీ పెద్ద డిమాండ్లు ఏం కనపడతాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి పాల్వాయి శ్రవంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాధాన్యత తగ్గించి కోమటిరెడ్డికి టికెట్ ఇవ్వడంతో మనస్తాపానికి గురైన పాల్వాయి శ్రవంతి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. విక్రాంత్. రాజేంద్ర, మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొంత షాక్ అనే చెప్పుకోవాలి. ఎన్నికల ముందు ఇప్పటికే గత ఏదైతే ఉప ఎన్నిక జరిగిందో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి పాల్వాయి శ్రవంతి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడైనటువంటి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి శ్రవంతి మాత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అధికార పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. గత ఉప ఎన్నికల్లో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి ఉప ఎన్నిక వచ్చిన సందర్భంలో కూడా రాజీనామా చేసిన సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు అభ్యర్థిగా కూడా పాల్వాయి శ్రవంతి పోటీ చేశారు. కానీ తాజాగా లిస్టు ఏర్పడినప్పుడు మాత్రం ఇటు చివరి నిమిషంలో ఇటు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ వచ్చిన నేపథ్యంలో ఇటు పాల్వాయి శ్రవంతి మాత్రం తీవ్ర ఆగ్రహానికి గురైంది. పార్టీకి రాజీనామా చేస్తున్నా అని ఆ రోజే సిద్ధమైనప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్ లో మాట్లాడి కొంత బుజ్జగించిన పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పటికే ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి సహకరిస్తాను, రాజగోపాల్ రెడ్డి విజయంలో కూడా కీలక పాత్ర పోషిస్తారని చెప్పుకున్నప్పటికీ తాజాగా మాత్రం ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇటీవలే ఇటు శ్రవంతితో కూడా భేటీ అయినట్టు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీకి రావాలని కూడా ఆహ్వానించినట్టు తెలిసింది. దాంట్లో నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీకి మాత్రం పాల్వాయి శ్రవంతి రాజీనామా చేశారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేస్తూ కూడా ఇటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరును కూడా విమర్శిస్తూ కూడా 4 పేజీల లేఖను ఇటు అధినేత అయినటువంటి సోనియా గాంధీకి కూడా 4 పేజీల బహిరంగ లేఖతో పాటు తన రాజీనామాను కూడా ప్రకటించిన నేపథ్యం ఉంది. ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు మాత్రం ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ సమక్షంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ వాస్తవానికి అక్కడ చెలమల్ల కృష్ణారెడ్డి, అదేవిధంగా పాల్వాయి శ్రవంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముగ్గురు మాత్రం టికెట్ కోసం పోటీ పడ్డారు. కానీ చివరి నిమిషంలో మాత్రం ఇటు రాజగోపాల్ రెడ్డికి వచ్చిన నేపథ్యంలో మాత్రం ఇటు పాల్వాయి శ్రవంతి ఇటు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చెలమల్ల కృష్ణారెడ్డి కూడా
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇటు బీజేపీ పార్టీలో కూడా జాయిన్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్వాయి శ్రవంతి రాజీనామా చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన పాల్వాయి శ్రవంతి అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద వ్యతిరేకంగా పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ నుంచి. అయితే మళ్ళీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతోనే అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలోనే పాల్వాయి శ్రవంతి మనస్తాపంతో బీఆర్ఎస్లోకి చేరనున్నట్లు కూడా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నట్లు కూడా తెలుస్తుంది.